మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మతం, కులంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి విషయాల్లో అందరికీ ఒకే చట్టం వర్తించేలా ఈ బిల్లును రూపొందించారు. దీనిపై ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో లోపల వెలుపల పోరాడదామని మాజీ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 15 ఏళ్ల సుదీర్ఘ పాలనకు ముగింపు పలికి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చేందుకు సిద్దమైంది. నేడు అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మతంతో సంబంధం లేకుండా చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రాన్ని అనుసరించి ఈ బిల్లును రూపొందించినట్లు బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. అయితే బిల్లులోని నిబంధనలను మాత్రం వెల్లడించలేదు. గుజరాత్, ఉత్తరాఖండ్, అసోంలో ఒక క్రమ పద్ధతిలో యూసీసీని అమలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. బెంగాల్లో కూడా అలాగే అమలు చేస్తామని చెప్పారు. దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని అన్నారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల తరహాలోనే బెంగాల్లో కూడా ప్రభుత్వ విధానాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లుపై వస్తున్న విమర్శలు, భయాందోళనలను తొలగించేందుకు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 342 కింద గుర్తించిన షెడ్యూల్డ్ తెగలకు ఉమ్మడి పౌరస్మృతి నుంచి పూర్తి మినహాయింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. వారి ఆచారాలు, సంప్రదాయాలు, ప్రత్యేక హక్కులకు ఎలాంటి భంగం కలగబోదని స్పష్టం చేశారు. సంతాన నియంత్రణకు సంబంధించిన నిబంధనలు బిల్లులో లేవని వెల్లడించారు. ఈ అంశంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఈ బిల్లును రాజకీయంగా ఎదుర్కొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సమావేశమైన టీఎంసీ అధినేత్రి మాజీ సీఎం మమతా బెనర్జీ యూసీసీ బిల్పై అసెంబ్లీ లోపల వెలుపల నిరసనలు తెలపాలని ఆదేశించారు. దేశంలోని భిన్నత్వానికి, రాజ్యాంగ నైతికతకు ఈ బిల్లు గొడ్డలిపెట్టు అని టీఎంసీ ఆరోపించింది. ఈ బిల్లును ఒక రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించింది. యూసీసీ లాంటి సున్నితమైన అంశంపై విస్తృత చర్చ, సంప్రదింపులు జరగాలని టీఎంసీ రెబల్ వర్గం నేత, ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ అన్నారు. ప్రస్తుతం అసోం, ఉత్తరాఖండ్లో యూసీసీ అమల్లో ఉంది. ఒక్కో మతానికి వేర్వేరు చట్టాలు కాకుండా అందరికీ ఒకే చట్టం ఉండాలన్నది బీజేపీ సిద్ధాంతం.